ఈరోజు మనము కొవ్వుల జీవక్రియలు అనే అంశం గురించి చదువుకోబోతున్నాం. ఇంగ్లీష్లో లిపిడ్ మెటబాలిజం అంటారు. లిపిడ్ మెటబాలిజం లేదా కొవ్వుల జీవక్రియలు. జీవక్రియలు అంటే మనకు తెలుసు, మన శరీరంలో జరిగే అనేక నిర్మాణ క్రియలు, విచ్ఛిన్న క్రియలను కలిపి జీవక్రియలు అంటారని మనకు తెలుసు. రైట్. నిర్మాణ క్రియలు, విచ్ఛిన్న క్రియలు ఈ రెండు కూడా కొవ్వుల విషయంలో ఎలా జరుగుతాయి, కొవ్వులు ఏ విధంగా తయారవుతాయి, కొవ్వులు ఏ విధంగా విచ్ఛిన్నమవుతాయి అనేది రెండింటినీ కలిపి లిపిడ్ మెటబాలిజం లేదా కొవ్వుల జీవక్రియలు అంటారు. ఈ క్లాస్లో మనము బయోసింథసిస్ ఆఫ్ లిపిడ్స్ లేదా ఫ్యాటీ యాసిడ్ బయోసింథసిస్ అనే అంశం గురించి చదువుకోబోతున్నాం. కొవ్వు ఆమ్లాలు ఏ విధంగా తయారవుతాయి, బయోసింథసిస్ ఆఫ్ లిపిడ్స్ అనే అంశం గురించి మనం ఈరోజు క్లాస్లో చదువుకోబోతున్నాం. మరి కొవ్వులు అంటే మనకు తెలుసు, గది ఉష్ణోగ్రత వద్ద ద్రవ రూపంలో ఉంటే వాటిని నూనెలు అంటారు, గది ఉష్ణోగ్రత వద్ద ఘన రూపంలో ఉంటే వాటిని కొవ్వులు అంటారు. ఈ కొవ్వులలో రెండు ముఖ్యమైన భాగాలు ఉంటాయి. ఒకటి గ్లిజరాల్ అనే భాగము, రెండు ఫ్యాటీ యాసిడ్ అనే భాగము. గ్లిజరాల్ మరియు ఫ్యాటీ యాసిడ్ ఈ రెండు కూడా ఎస్టర్ బంధాల ద్వారా కలపబడి ఉంటే వాటిని కొవ్వులు అంటారు. ఈ రెండింటిలో ముఖ్యమైనవి కొవ్వు ఆమ్లాలు లేదా ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ముఖ్యమైనవి. ఈ కొవ్వు ఆమ్లాలు ఎలా ఏర్పడతాయి, దాన్ని ఇంగ్లీష్లో బయోసింథసిస్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. బయోసింథసిస్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్. మీరు ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి. ఈ బయోసింథసిస్ ఏ విధంగా జరుగుతుంది? కొవ్వులు ఏర్పడాలంటే మూడు పదార్థాలు తప్పనిసరిగా ఉండాలి, మూడు రసాయన పదార్థాలు తప్పనిసరిగా ఉంటే కొవ్వులు ఏర్పడతాయి. ఒకటి అసిటైల్ కోయే, రెండోది ఏటీపీ, మూడోది NADPH. ఈ మూడు పదార్థాలు ఉంటేనే కొవ్వులు తయారవుతాయి. ఏ ఒక్కటి లేకపోయినా కొవ్వులు తయారు కావు. ఇక్కడ అసిటైల్ కోయే ఇది 2 కార్బన్ పరమాణువులు కలిగినటువంటి ఒక రసాయన పదార్థం. అసిటైల్ కోయే 2 కార్బన్ పరమాణువులు కలిగిన పదార్థాన్ని అసిటైల్ కోయే. ఇది కొవ్వు ఆమ్లాలు తయారు కావడంలో అవసరమైన కార్బన్లను ఇది సరఫరా చేస్తుంది. అసిటైల్ కోయే. మనకు అసిటైల్ కోయే ఎక్కడ లభిస్తుంది? ఇది మన యొక్క శరీరంలోని కణాలలో గ్లైకోలైటిక్ పాత్వేలో ఈ అసిటైల్ కోయే మనకు లభిస్తుంది. ఇది ముఖ్యంగా గ్లైకాలసిస్ పథం పూర్తయిన తర్వాత గ్లూకోజ్ నుంచి పైరువేట్ ఏర్పడిన తర్వాత పైరువేట్ ఆక్సాలో అసిటోట్ ఏర్పడే క్రమంలో ఇక్కడ అసిటైల్ కోయేతో కలిసి అసిటైల్ కోయేను ఏర్పరుస్తుంది, తర్వాత ఉత్పన్నంగా ఏర్పడుతుంది. ఇక్కడ అసిటైల్ కోయే అనేది చాలా ముఖ్యమైన ప్రికర్సర్ మాలిక్యూల్. ఇది కొవ్వు ఆమ్లాలు తయారు కావడంలో కార్బన్ పరమాణువులను అందిస్తుంది. నెక్స్ట్ రెండోది ఏటీపీ. ఏటీపీ అంటే తెలుసు మనకు, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఇది శక్తిని అందించడానికి తోడ్పడుతుంది. ఇది వాయు శ్వాసక్రియలో గ్లైకాలసిస్, క్రెబ్స్ వలైన్ ఎలక్ట్రాన్ రవాణా ద్వారా ఇది తయారవుతుంది. గ్లైకాలసిస్లో 2 ఏటీపీలు, క్రెబ్స్ వలైన్లో 2 జీటీపీలు, తర్వాత ఎలక్ట్రాన్ రవాణాలో NADHలు క్షయకరణ కావడం వల్ల ఏర్పడినటువంటి హైడ్రోజన్ అయాన్ల నుంచి ఏటీపీలు చాలా తయారవుతాయి. ఒక గ్లూకోజ్ అణువు నుంచి 32 ఏటీపీలు తయారవుతాయి. ఆ విధంగా ఏటీపీ కణంలో నిల్వ శక్తి పదార్థంగా మనకు కనిపిస్తుంది. ఈ ఏటీపీ కూడా ఫ్యాటీ యాసిడ్స్ బయోసింథసిస్లో ఉపయోగపడతాయి. తర్వాత NADPH. నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్. NADPH. హెచ్ అంటే హైడ్రోజన్. ఇది క్షయకరణం చెందడం వల్ల ఆ విధంగా NADPHగా ఉంది. దీన్నే రెడ్యూసింగ్ ఏజెంట్ అంటారు. క్షయకరిణి
క్షయకరిణి అంటారు. నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్. ఇది పెంటోజ్ ఫాస్ఫేట్ పాత్వే, అక్కడ ఈ NADPHలు ఎక్కువ ఏర్పడతాయి. అంతేకాకుండా మనకు క్రెబ్స్ వలయంలో కూడా NADPHలు ఏర్పడతాయి. NADPHలు క్రెబ్స్ వలయంలో ఏర్పడతాయి. పెంటోజ్ ఫాస్ఫేట్ షంట్ అనే దాంట్లో కూడా ఈ యొక్క NADPHలు ఏర్పడతాయి. ఈ 3 పదార్థాలు ఉంటేనే మనకు కొవ్వు ఆమ్లాలు తయారు చేయడానికి వీలవుతుంది. దాన్నే ఫ్యాటీ యాసిడ్ బయోసింథసిస్ అంటారు. ఫ్యాటీ యాసిడ్ బయోసింథసిస్కు ఈ 3 కావాలి. ఈ మూడిటి నుంచే మొదట పాల్మెటిక్ యాసిడ్ అనేది తయారవుతుంది. పాల్మెటిక్ యాసిడ్ అనేది 16 కార్బన్ పరమాణువులు కలిగినటువంటి ఒక ప్రికర్సర్ ఫ్యాటీ యాసిడ్. అంటే మిగతా కొవ్వులు ఏర్పడాలంటే మొదట ఈ యొక్క పాల్మెటిక్ యాసిడ్ అనేది ఏర్పడాలా. కాబట్టి దీన్ని ప్రికర్సర్ మాలిక్యూల్ అంటారు. ప్రికర్సర్ మాలిక్యూల్ అంటే ఈ 3 పదార్థాలు చెప్పినా మనం అసిటైల్ కోయే, ATP, తర్వాత NADPH, ఈ 3 పదార్థాల నుంచి పాల్మెటిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుందో మీరు స్క్రీన్ మీద చూస్తూ వినండి. ఇక్కడ మొదట అసిటైల్ కోయే అనేది తీసుకున్నాం. అసిటైల్ కోయే ఎక్కడ ఉంటుంది? మైటోకాండ్రియా యొక్క జీవ పదార్థంలో, మైటోకాండ్రియా యొక్క మాత్రికలో అసిటైల్ కోయే అనేది ఉంటుంది. ఈ అసిటైల్ కోయే నుంచి మెలోనైల్ కోయే అనేది ఏర్పడుతుంది. మెలోనైల్ కోయే, అసిటైల్ కోయే కార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో, ATPని మరియు HCO3- అయాన్లను ఉపయోగించుకొని ఈ అసిటైల్ కోయే నుంచి మెలోనైల్ కోయే అనే పదార్థము ఏర్పడుతుంది. మెలోనైల్ ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ACP అనే ప్రోటీన్తో కలిసి మెలోనైల్ ACP అనే పదార్థం ఏర్పడుతుంది. ఇక్కడ చాలా ముఖ్యమైనది అసిటైల్ కోయే కార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్. ఈ ఎంజైమ్ వల్ల అసిటైల్ కోయే నుంచి ఒకవైపు మెలోనైల్ కోయే ఏర్పడుతుంది, దాని నుంచి మెలోనైల్ ACP ఏర్పడుతుంది. మరొక వైపు అసిటైల్ కోయే నుంచి అసిటైల్ ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ వల్ల అసిటైల్ ACP అనే పదార్థము ఏర్పడుతుంది. ఈ విధంగా ఇక్కడ అసిటైల్ కోయే అనేది ఒక ప్రికర్సర్ మాలిక్యూల్. అసిటైల్ కోయే నుంచి మిగతా పదార్థాలన్నీ ఏర్పడతాయి. కాబట్టి అసిటైల్ కోయే అనేది మైటోకాండ్రియాలో ఉండి అది కొన్ని పదార్థాలను సైమల్టేనియస్గా ఏర్పరుస్తుంది. ఏమేమి ఏర్పరుస్తుంది? అసిటైల్ కోయే కార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ సహాయంతో అసిటైల్ కోయే నుంచి మెలోనైల్ కోయే, దాని నుంచి మెలోనైల్ ACP ఏర్పడుతుంది. ఇక్కడ ACP అంటే అసిటైల్ క్యారియర్ ప్రోటీన్ అని అర్థం. అసిటైల్ క్యారియర్ ప్రోటీన్. తర్వాత అసిటైల్ కోయే నుంచి ఇంకొక సైడు అసిటైల్ ACP అనేది ఏర్పడుతుంది. అసిటైల్ ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో అసిటైల్ ACP అనేది ఏర్పడుతుంది. ఇక్కడ మెలోనైల్ ACPలో 2 కార్బన్ పరమాణువులు ఉంటాయి. తర్వాత అసిటైల్ ACPలో మరి 2 కార్బన్ పరమాణువులు ఉంటాయి. ఈ 2 కలిసి అసిటైల్ ACP అనే 4 కార్బన్ పరమాణువులు కలిగిన పదార్థంగా ఏర్పడుతుంది. ఇక్కడ ఒక ఎంజైము కీలక పాత్ర వహిస్తుంది. ఏంటి? ఫ్యాటీ యాసిడ్ సింథటేజ్ అనే ఎంజైము. ఫ్యాటీ యాసిడ్ సింథటేజ్ అనే ఎంజైము అసిటైల్ ACP మరియు మెలోనైల్ ACPని కలిపి అసిటైల్ ACP అనే పదార్థాన్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ ఒక డీకార్బాక్సిలేషన్ చర్య జరిగి మెలోనైల్ ACP నుంచి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోతుంది. దీనివల్ల
అసిటో అసిటైల్ ఏసీపీ అనే పదార్థము ఏర్పడుతుంది. ఈ అసిటో అసిటైల్ ఏసీపీ నుంచి మళ్ళా 3-హైడ్రాక్సీ అసైల్ ఏసీపీ అనేది ఏర్పడుతుంది. 3-హైడ్రాక్సీ అసైల్ ఏసీపీ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ NADPH అనే క్షేకరిని NADPగా ఆక్సీకరించబడుతుంది. ఈ విధంగా ఆక్సీకరణ క్షేకరణ చర్యలు దీంట్లో జరుగుతూ ఉంటాయి. రైట్, ఇక్కడ అసిటో అసిటైల్ ఏసీపీ నుంచి 3-హైడ్రాక్సీ అసైల్ ఏసీపీ అనేది ఏర్పడుతుంది. NADPH NADPగా ఆక్సీకరణం చెందుతుంది. తర్వాత మళ్ళీ 3-హైడ్రాక్సీ అసైల్ ఏసీపీ నుంచి క్రోటనైల్ ఏసీపీ ఏర్పడుతుంది. 3-హైడ్రాక్సీ అసైల్ ఏసీపీ నుంచి ఒక నీటి అణువు కోల్పోవడం వల్ల క్రోటనైల్ ఏసీపీ ఏర్పడుతుంది. తర్వాత క్రోటనైల్ ఏసీపీ నుంచి బ్యూటరిల్ ఏసీపీ ఏర్పడుతుంది. ఇక్కడ NADPH అనే పదార్థము NADగా ఆక్సీకరణ చెందుతుంది. బ్యూటరైల్ ఏసీపీ, క్రోటనైల్ ఏసీపీ నుంచి బ్యూటరైల్ ఏసీపీ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ప్రతి స్థాయిలో ఎంజైములు ఉపయోగపడతాయి. ఆ ఎంజైములన్నింటినీ ACP అనే ఒక క్యారియర్ ప్రోటీను ఎంజైములన్నింటినీ సమన్వయపరుస్తుంది. ACP అనే క్యారియర్ ప్రోటీను ఉంటుంది, అది మిగతా ఎంజైములను సమన్వయపరుస్తుంది. రైట్, తర్వాత బ్యూటరైల్ ఏసీపీ నుంచి అనేక చర్యలు రిపీటెడ్గా జరుగుతాయి. ఇక్కడ ఆక్సీకరణ క్షయకరణలు రిపీటెడ్గా జరగడం వల్ల అనేక కార్బన్ పరమాణువులు ఒకదానితో ఒకటి కూర్చబడి చివరకు పాల్మిటిక్ యాసిడ్ మరియు ACP అనేవి ఏర్పడతాయి. ఇక్కడ మనం మొదట్లో చూసినాం అసిటైల్ ఏసీపీ అనే దాంట్లో 2 కార్బన్ పరమాణువులు ఉంటాయి. అదేవిధంగా ఇంకా అసిటైల్ ఏసీపీలో 2 కార్బన్ పరమాణువులు ఉంటాయి. తర్వాత మెలనైల్ ఏసీపీలో 2 కార్బన్ పరమాణువులు ఉంటాయి. అసిటైల్ ఏసీపీలో 2 కార్బన్ పరమాణువులు, మెలనైల్ ఏసీపీలో 2 కార్బన్ పరమాణువులు ఉంటాయి. ఈ 4 కార్బన్ పరమాణువులు కలిసి అసిటైల్ ఏసీపీ అనేది ఏర్పడుతుంది. ఇది 4 కార్బన్ పరమాణువులు కలిగిన పదార్థం అసిటైల్ ఏసీపీ. ఇక్కడి నుంచి అనేక ఎంజైముల సంక్లిష్టాలు, అనేక ఎంజైములు ఉండే ఎంజైము పదార్థాలన్నీ ACP అనే క్యారియర్ ప్రోటీన్ సహాయంతో కలిసి ప్రతిసారి 2 కార్బన్ పరమాణువులను ఒకదాంతో ఒకటి జత చేయడం వల్ల ఏమవుతాయంటే కార్బన్ పరమాణువులన్నీ ఒకదాంతో ఒకటి కూర్చోబడి 16 కార్బన్ పరమాణువులు కలిగినటువంటి పాల్మిటిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా బయోసింథసిస్ ఆఫ్ పాల్మిటిక్ యాసిడ్స్ అనేది, ఈ విధంగా ఫ్యాటీ యాసిడ్స్, ఈ విధంగా బయోసింథసిస్ ఉత్పత్తి అనేది జరుగుతుంది. మీరు ఇక్కడ ఏమేమి ఎంజైమ్లు ఉపయోగపడతాయి, దీంట్లో ఏమేమి కోఫ్యాక్టర్లు ఉపయోగపడతాయి ఈ ఫ్యాటీ యాసిడ్ సింథసిస్లో అనేది ఒకసారి చూస్తే అసిటైల్ కోఏ కార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ ఒకటి, ఫ్యాటీ యాసిడ్ సింథటేజ్ అనే ఎంజైమ్ ఒకటి. ఈ 2 ఎంజైమ్లు ప్రధానంగా ఉపయోగపడతాయి. ఇవే కాకుండా అనేక కోఫ్యాక్టర్లు కూడా ఉన్నాయి. బయోటిన్, NADH, మెగ్నీషియం అయాన్లు, మ్యాంగనీస్ అయాన్లు, ATP మరియు HCO3- అయాన్లు, ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. రైట్, ఇక్కడ ఇవన్నీ ఉపయోగపడిన ప్రధానంగా అసిటైల్ కోఏ అనే పదార్థం కావాలి. అసిటైల్ కోఏ అనే పదార్థం కావాలి. ఇది ఎక్కడ ఉంటుంది? మైటోకాండ్రియా యొక్క మాత్రికలో ఉంటుంది. మైటోకాండ్రియా యొక్క మాత్రికలో ఉంటుంది. అంతేకాకుండా NADPH కావాలి. NADPH ఇది ఎక్కడ ఉంటుంది? సైటోప్లాజంలో ఉంటుంది. ఇవన్నీ కలవాలి. అసిటైల్ కోఏ అనే పదార్థము, NADPH మరియు ATP ఇవన్నీ కలవాలా.
మరి అసిటైల్ కోయే మనము ఎట్లా ఏర్పడుతుందో చదువుకున్నాం. పైరువేట్ నుంచి అసిటైల్ కోయ ఏర్పడుతుంది. తర్వాత ఫ్యాటీ యాసిడ్స్ నుంచి అసిటైల్ కోయ ఏర్పడుతుంది. అమైనో ఆమ్లాల నుంచి అసిటైల్ కోయ ఏర్పడుతుంది. అసిటైల్ కోయ ఏర్పడడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఎట్లా ఏర్పడినా కూడా ఇది మైటోకాండ్రియాలో మాత్రమే తయారవుతుంది. 3 రకాలుగా అసిటైల్ కోయే తయారవుతుంది. ఈ తయారైన అసిటైల్ కోయే మైటోకాండ్రియా యొక్క త్వచాన్ని దాటి జీవ పదార్థంలోకి రావడానికి 3 పద్ధతులు ఉన్నాయి. కార్నిటిన్ అనే క్యారియర్ ప్రోటీన్ ద్వారా రావచ్చు, లేదా అసిటేట్ థయోకైనేజ్ రియాక్షన్ ద్వారా కూడా రావచ్చు, ఏటీపీ డిపెండెంట్ సిట్రేట్ అనే ఎంజైమ్ ద్వారా కూడా, ఏటీపీ డిపెండెంట్ సిట్రేట్ క్లీవేజ్ అనే ఎంజైమ్ ద్వారా కూడా ఈ అసిటైల్ కోయ అనేది జీవ పదార్థంలోకి రావచ్చు. ఇక్కడ చూస్తే అసిటైల్ కోయే మైటోకాండ్రియా యొక్క లోపల త్వచాన్ని దాటుకొని బయటి త్వచాన్ని దాటుకొని కణం యొక్క జీవ పదార్థంలోకి రావాలంటే అసిటైల్ కోయే ఆక్సాలో అసిటేట్తో కలిసి సిట్రేట్గా మారాల్సి ఉంటుంది. ఈ సిట్రేట్ అనేది మైటోకాండ్రియా త్వచం దాటుకొని బయటకు వచ్చి సిట్రేట్ లయేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఇది ఆక్సాలో అసిటేట్గా మారుతుంది. ఆ విధంగా అసిటైల్ కోయే మైటోకాండ్రియా త్వచాన్ని దాటుకొని రావడానికి సిట్రేట్గా మారి దాటుకొని వస్తుంది. బయటకు వచ్చిన ఈ సిట్రేటు అసైల్ కోయతో కలిసి అసిటైల్ కోయేగా మళ్ళీ మారుతుంది. ఈ అసిటైల్ కోయే ఫ్యాటీ యాసిడ్గా ఉత్పత్తి అవుతుంది. లేదా ఈ సిట్రేట్ నుంచి మళ్ళీ గ్లూకోజ్ కూడా ఏర్పడవచ్చు. సిట్రేట్ నుంచి ఆక్సాలో అసిటేటు, దాని నుంచి మాలేటు, దాని నుంచి పైరువేటు, దాని నుంచి గ్లూకోనియోజెనిసిస్ పద్ధతిలో మళ్ళీ గ్లూకోజ్గా కూడా తయారు కావచ్చు. ఇక్కడ సిట్రేటు మరియు అసిటైల్ కోయ అనేవి కీలకమైన పదార్థాలు. ఈ అసిటైల్ కోయ అనేది ఫ్యాటీ యాసిడ్లు తయారు కావడానికి చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. ఈ అసిటైల్ కోయ నుంచి మెలనైల్ కోయ అనేది ఏర్పడాలి. అసిటైల్ కోయ నుంచి మెలనైల్ కోయ ఏర్పడేది చాలా ముఖ్యమైనది. దాని తర్వాతనే 2 కార్బన్ పరమాణువులు దానికి ఒకదానికొకటి యాడ్ అవుతా పోతాయి. ఇక్కడ మెలనైల్ కోయ ఎట్లా ఏర్పడుతుందంటే అసిటైల్ కోయే కార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో అసిటైల్ కోయే మరియు HCO3 కలవడం వల్ల మెలనైల్ కోయ ఏర్పడుతుంది. ఇక్కడ ఏటీపీ మరియు బయోటిన్ వినియోగించుకోబడతాయి. తర్వాత మెలనైల్ కోయ నుంచి ఫ్యాటీ యాసిడ్లు ఏర్పడాలి. మెలనైల్ కోయ నుంచి మరి మెలనైల్ కోయ నుంచి అసిటైల్ ఏసీపీ ఏర్పడాలి. అసిటైల్ ఏసీపీ ఇది ఏర్పడడానికి చాలా స్టెప్స్ ఉన్నాయి. ముఖ్యంగా 7 రకాల ఎంజైములు ఇక్కడ ప్రధాన పాత్ర వహిస్తాయి. ఈ 7 రకాల ఎంజైములు ఒక కాంప్లెక్స్ లాగా ఉంటాయి. చూడండి, మీరు కాంప్లెక్స్ను మీరు దాని మీద చూడొచ్చు. స్క్రీన్ మీద 7 రకాల ఎంజైములు కలిసి అసిటైల్ క్యారియర్ ప్రోటీన్తో అవన్నీ కూడా జమకూడి ఉంటాయి. ఈ 7 రకాల ఎంజైములు కలిసి అసిటైల్ ఏసీపీ నుంచి చివరకు పాల్మిటిక్ యాసిడ్ అనేది ఏర్పడడానికి ఈ క్యారియర్ ప్రోటీను 2 కార్బన్ పరమాణువులు కలిగిన పదార్థాలను అసిటైల్ ఏసీపీకి జమకూర్చడం వల్ల చివరకు పాల్మిటిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా పాల్మిటిక్ యాసిడ్ ఏర్పడడానికి ఏసీపీ క్యారియర్ ప్రోటీన్ అనేది చాలా ముఖ్యమైనది. ఇక్కడ అనేక సిరీస్ ఆఫ్ రియాక్షన్స్ జరుగుతాయి. కండెన్సేషన్, రిడక్షన్, డీహైడ్రేషన్, మళ్ళీ రిడక్షన్, ఇలాంటి అనేక చర్యలు సిరీస్గా జరగడం వల్ల 16 కార్బన్ పరమాణువులు కలిగినటువంటి పాల్మిటిక్ యాసిడ్ అనేది చివరకు ఏర్పడుతుంది. మొదట కండెన్సేషన్ జరుగుతుంది, తర్వాత రిడక్షన్ జరుగుతుంది, తర్వాత డీహైడ్రేషన్ జరుగుతుంది, మళ్ళీ తర్వాత రిడక్షన్ జరుగుతుంది. ఈ విధంగా జరగడం వల్ల 2 కార్బన్ పరమాణువులన్నీ కూడా అసిటైల్ ఏసీపీకి జమకూరి చివరకు
పాల్మిటిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా అన్నీ కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఏ విధంగా కార్బన్ పరమాణువులు జమ్మకూడడం వల్ల పాల్మిటిక్ యాసిడ్ లేదా పాల్మటేట్ అనేది ఏర్పడిందో చూడొచ్చు. ఇక్కడ ఫ్యాటీ యాసిడ్ సింథటేజ్ అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇక్కడ ఫ్యాటీ యాసిడ్ సింథసిస్లో చాలా ఎంజైములు పాత్ర వహిస్తాయి. మీరు ఆ ఎంజైమ్ రియాక్షన్లన్నీ కూడా మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. ఈ రియాక్షన్లన్నీ జరిగి చివరకు పాల్మిటిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ సిరీస్ ఆఫ్ 8 రియాక్షన్స్ అసిటైల్ కోయే ఏసిపి సల్ఫోనిల్ గ్రూప్తో కలిసి అసిటైల్ ట్రాన్స్ఫరేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో అసిటైల్ సల్ఫోనిల్ ఏసిపి అనేది ఏర్పడుతుంది. తర్వాత మెలనైల్ కోయే అసిటైల్ సల్ఫోనైల్ ఏసిపి, మెలనైల్ సల్ఫోనైల్ ఏసిపి ఇవన్నీ కూడా క్రమంగా ఏర్పడి చివరకు పాల్మిటిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. ఇది బయోసింథసిస్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేది. ఈ విధంగా చివరకు ఫ్యాటీ యాసిడ్ అనేది పాల్మిటిక్ యాసిడ్ అనే ఫ్యాటీ యాసిడ్ తయారవుతుంది. మీకు ఏమన్నా డౌట్లు ఉంటే బయోసింథసిస్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్లో మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగచ్చు. మీరు అన్మ్యూట్ చూసుకోండి, నాతో మాట్లాడండి. ఫ్యాటీ యాసిడ్ బయోసింథసిస్లో మీకు ఏ డౌట్లు ఉన్నా కూడా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నవీన్ సార్ అర్థమైంది సార్, లేవు సార్. రైట్. పావని సార్ ఏమైనా డౌట్స్? ఏం లేవు సార్. ఏం లేవు. సార్ అసిటల్ కోయి ఏటీపీ ఎన్ఏడిపి మొత్తం కలిపి లాస్ట్కు అది ఏర్పడుతుందా సార్? ఎస్, పాల్మిటిక్ యాసిడ్ ఏర్పడుతుంది లాస్ట్కు. అసిటైల్ కోయే, తర్వాత ఏటీపీ, తర్వాత ఎన్ఏడిపిహెచ్ ఈ 3 కలిసి చివరకు పాల్మిటిక్ యాసిడ్ ఏర్పడుతుంది. అయితే ఆ చివరకు పాల్మిటిక్ యాసిడ్ ఏర్పడే లోపల మధ్యలో చాలా సిరీస్ ఆఫ్ రియాక్షన్స్ ఉన్నాయి. ఆ సిరీస్ ఆఫ్ రియాక్షన్స్ ఏమిటంటే వీటన్నిటికీ, ఈ సిరీస్ ఆఫ్ రియాక్షన్స్ అన్నిటికీ మూలము అసిటైల్ కోయేనే. ఈ అసిటైల్ కోయే మైటోకాండ్రియాలో ఉంటుంది. ఈ మైటోకాండ్రియాలో ఉండే అసిటైల్ కోయే బయటికి రావాలి. మైటోకాండ్రియా నుంచి కణజీవ పదార్థంలోకి రావడానికి సిట్రేట్గా మారి బయటికి వచ్చేస్తుంది. బయటికి వచ్చిన సిట్రేట్ నుంచి పాల్మిటిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఈ సిట్రేట్ నుంచి అసిటైల్ కోయే కలిసి సిట్రేట్తో అసిటైల్ కోయే కలిసి ఏమవుతుంది, అసిటైల్ కోయే నుంచి మళ్ళా మెలనైల్ కోయే ఏర్పడుతుంది. దాని నుంచి మెలనైల్ ఏసిపి ఏర్పడుతుంది. ఈ విధంగా వరుసగా అన్నీ ఏర్పడి అసిటైల్ ఏసిపి ఏర్పడుతుంది. దాని నుంచి మళ్ళా 7 రకాల ఎంజైమ్ రియాక్షన్స్ జరిగి కండెన్సేషన్, రిడక్షన్ ఇలాంటి చర్యలన్నీ జరిగి చివరకు పాల్మిటిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. అంటే మైటోకాండ్రియా కణోత్పత్తంలోనా సార్? మైటోకాండ్రియా జీవ పదార్థంలో, కణం యొక్క జీవ పదార్థంలో ఇవి ఏర్పడతాయి. మైటోకాండ్రియాలో అసిటైల్ కోయే ఉంటుంది. మైటోకాండ్రియాలో ఉండే అసిటైల్ కోయే బయటకు వచ్చి జీవ పదార్థంలో ఫ్యాటీ యాసిడ్ సింథసిస్లో పాల్గొంటుంది. అసిటైల్ కోయే బయటకు వస్తుంది. బయటికి మైటోకాండ్రియా త్వచం నుంచి బయటికి రావాలా. ఆ విధంగా వచ్చిన తర్వాతనే మీకు ఈ డయాగ్రామ్ చూస్తే బాగా అర్థమవుతుంది. ఇది చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ పైరువేట్ నుంచి అసిటైల్ కోయే ఏర్పడతారు. పైరువేట్ నుంచి అసిటైల్ కోయే ఏర్పడతారు. ఈ అసిటైల్ కోయే నుంచి సిట్రేట్ ఏర్పడతారు. ఇదంతా మైటోకాండ్రియా లోపల జరిగే పని. పైరువేట్ నుంచి అసిటైల్ కోయే నుంచి సిట్రేట్ ఏర్పడతారు. మైటోకాండ్రియా త్వచం లోపల మాత్రికలో అసిటైల్ కోయే ఉంటుంది, కానీ అసిటైల్ కోయే రూపంలో బయటికి రాలేదు, త్వచాన్ని దాటుకొని రాలేదు. కాబట్టి అసిటైల్ కోయే సిట్రేట్గా మారుతుంది. ఈ సిట్రేట్ బయటకు వచ్చి దీని నుంచి మళ్ళీ అసిటైల్ కోయే ఏర్పడతారు. సిట్రేట్ నుంచి మళ్ళీ అసిటైల్ కోయే ఏర్పడతారు.
సిట్రేటు కోయే అనే ఒక పదార్థంతో కలిసి అసిటైల్ కోయేను ఏర్పరుస్తుంది. ఈ అసిటైల్ కోయే ఒకవైపు గ్లూకోనియోజెనిసిస్ పద్ధతిలో గ్లూకోజ్ని ఏర్పరుస్తుంది. ఇంకొక వైపు ఈ అసిటైల్ కోయే మెలనైల్ కోయేగా, దాని నుంచి అసిటైల్ కోయేగా, అసిటైల్ ఏసీపీగా, దాని నుంచి మళ్ళా పాల్మెటిక్ యాసిడ్గా ఒక సైడ్ ఈ విధంగా ఫ్యాటీ యాసిడ్ల ఉత్పత్తిలో ఈ అసిటైల్ కోయే అనేది ఉపయోగపడుతుంది. అర్థమైందా పావని? అర్థమైంది సార్. రైట్. ఇంకా డౌట్స్? శిరీష సార్ డౌట్స్? ఏం డౌట్స్ లేదు